ఇక వర్గీకరణ విషయంలో కూడా మందకృష్ణ మాదిగ 11% రావాల్సిన దాన్ని 9%కి కుదించారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి మాదిగ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అవసరాల కోసము తలొగ్గారు, 2% నష్టపోయిందనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు 2% వదిలేస్తారా, మళ్ళీ దానికోసం ఉద్యమం చేస్తారా, సాధించింది సరిపోయింది అనుకుంటారా, ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు ఎవరు నష్టపోతారు? ఇవాళ 11% ఇవ్వకపోవడానికి ఎవరిది నష్టము? మిగిలినటువంటి వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. మాలలకు లొంగిపోయారని మాదిగలు లొంగిపోయి వర్గీకరణ చేశారని మాలలు, ఎవరి వాళ్ళ నష్టపోయేది, ఎవరు బాగుపడేది? 9% కాకపోయినా 10% ఎందుకు తెచ్చుకోలేకపోయారు? కాంగ్రెస్లో ఉన్నటువంటి మాదిగ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఒత్తిడి తెచ్చుకోలేకపోయారు? ఎందుకు మాల వర్గంకు సంబంధించినటువంటి ఒత్తిడికి తలొగ్గింది? ఈ విషయంలో రెండు విధాలుగా, రెంటికి చెడ్డ రేవిడిగా కాంగ్రెస్ మారుతుంది. వర్గీకరణ అమలు చేసి కాంగ్రెస్ దెబ్బ కొట్టిందని అట్లా ఇబ్బంది పడుతుంది మాలలతోటి. మాదిగలకు రావాల్సినటువంటి జెన్యున్గా రావాల్సిన 11% రాలేదని చెప్పి కూడా మళ్ళీ దెబ్బ కొడుతుంది. రెండు విధాలుగా దెబ్బ కొడుతుంది. 30 ఏళ్ల పోరాటం అటే పోయింది, పక్కకు పోయింది, జరిగిపోయింది. అన్నీ పోయి మళ్ళీ ఈ మాటలు చేసినాం, మేమే గొప్పగా చేసినాం, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పుకున్నటువంటి పార్టీ ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మూల్యం తెలుసుకోవాలి. బీసీ కులగణన చేసింది, ఎస్సీల వర్గీకరణ చేసింది, కాంగ్రెస్కు ప్లస్ కాకపోగా మైనస్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తేరుకుంటుందా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి.